హలో ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్ నుండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్. ఈ ఉద్యోగాలు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ రిక్రూట్మెంట్ కోసం ఫిబ్రవరి 10 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే ఆఫ్లైన్లో కూడా ఫిబ్రవరి 17 లోపు మన అప్లై చేసుకున్న అప్లికేషన్ను మరియు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జనరల్ 5 పోస్టులను, యూఆర్కి 4, ఎస్సీకి 1 పోస్టును, జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్కు సంబంధించి 3 పోస్టులను, ఈ 3 పోస్టులు యూఆర్ కింద భర్తీ చేస్తున్నారు. జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కి సంబంధించి 5 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ 5 పోస్టులను కూడా యూఆర్ కింద భర్తీ చేస్తున్నారు. ఈ 3 పోస్టులకి 12th క్వాలిఫికేషన్ గల క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో టైపింగ్ స్పీడ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. అలాగే 18 నుండి 28 ఇయర్స్ మధ్య వయసు ఉన్నవారు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే పర్ మంత్ 35,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. అలాగే జూనియర్ స్టెనోగ్రఫీ 4 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి 12th క్వాలిఫికేషన్ ఉండి స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 27 ఇయర్స్ మధ్య వయసు ఉన్నవారు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే పర్ మంత్ 46,000 వరకు సాలరీ రావడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ అన్ని ఉద్యోగాలకి ముందుగా రిటర్న్ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. జాబ్ రావాలి అంటే మీరు రిటర్న్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రావాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి ముందుగా రిటర్న్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రాఫర్ టెస్ట్ ను నిర్వహిస్తారు. ఈ టెస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. మీరు జాబ్ రావాలి అంటే ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రావాలి. జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ సిలబస్ చూసుకుంటే టైపింగ్ టెస్ట్ ను 10 మినిట్స్ నిర్వహించడం జరుగుతుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లో టైప్ చేయొచ్చు లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో టైప్ చేయొచ్చు. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 2 పేపర్స్ ఉంటుంది, పేపర్ 1 మరియు పేపర్ 2. ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. ఎగ్జామ్ లెవెల్ 12th స్టాండర్డ్ ఉంటుంది. టోటల్ గా 200 క్వశ్చన్స్ ను 2 అవర్స్ 30 మినిట్స్ పాటు నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఈ పేపర్ను 100 క్వశ్చన్స్ కు గాను 200 మార్క్స్ చొప్పున 1 అవర్ 30 మినిట్స్ పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. తరువాత పేపర్ 2. ఈ పేపర్లో జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకి 3 మార్కులు చొప్పున టోటల్గా 300 మార్కులకి 1 అవర్ పాటు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ నెగిటివ్ ఉంది. పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. మెరిట్ లిస్టును పేపర్ 2 నుండి తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం సేమ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ లాగానే. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రాఫర్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టెస్ట్ 10 మినిట్స్ పాటు ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 200 క్వశ్చన్స్ కి 2 అవర్స్ పాటు నిర్వహించడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, టోటల్ గా 200 క్వశ్చన్స్ ను 200 మార్క్స్ చొప్పున 2 అవర్స్ పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్ కి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. రిక్రూట్మెంట్ కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ముందుగా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకున్న ప్రింట్ అవుట్ను తీసుకోవాలి. మీరు ఫీజు కట్టిన ఫీజు రిసిప్ట్ తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను తీసుకోండి. అలాగే ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికేట్స్ను తీసుకోండి. ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా పాన్ కార్డు ఏదైనా ఒకటి తీసుకోండి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్ను మరియు మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ తీసుకోండి. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు తమ మెడికల్ సర్టిఫికేట్స్ ను అటాచ్ చేయండి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మీ సర్టిఫికేట్స్ ను అటాచ్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ కి అంటించాలి. తర్వాత క్రాస్ గా సిగ్నేచర్ చేయాలి. మీరు ఏ పోస్ట్ కు అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ ఎంటర్ చేసి ఈ అడ్రస్ కు ఫిబ్రవరి 17 లోపు పంపండి. అప్లికేషన్ ఫీజు 500 రూపీస్ ను చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ విమెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లై లింకు మరియు ఫుల్ డీటెయిల్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. అభ్యర్థులు మన టెలిగ్రామ్ గ్రూప్లో డిస్క్రిప్షన్లోని లింకుపై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.